తెలంగాణలో ఉన్నటువంటి జైలు అధికారులు మనం జైల్లో ఉన్నటువంటి ఫీల్‌ని తెలియాలి అని చెప్పేసి ఖైదీలు ఏ విధమైనటువంటి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అండ్ అదే విధంగా వాళ్ళు జైల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా సాధారణ ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోని ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్‌తోని మనకి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ చెంచల్గూడ జైలు వేదికగా ఇక్కడైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో, దీంట్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే గనక ఫీల్ ద జైల్ అనే ఒక జైల్ నమూనాని అండ్ అదే విధంగా ఒక మ్యూజియంని ఏర్పాటు చేసి ఈ మ్యూజియంలోని మనకి దేశంలో ఉన్నటువంటి అన్ని జైళ్ళ యొక్క నమూనాల్ని అదేవిధంగా ఆ జైల్లో ఉండేటువంటి పద్ధతుల్ని కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ జైలు అధికారులు అయితే మనకి ఇక్కడ తయారు చేసి ఉంచారు. సో దాన్ని మనం మళ్ళీ చూద్దాం. 9+ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చెంచల్గూడ జైల్లో ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్తో జైలు అధికారులు మనకి జైలు లోపల ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారనే కాన్సెప్ట్తో మనకి ఫీల్ ద జైల్ అనే ఒక ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మనం ఫీమేల్ బ్యారెక్లో ఉన్నాం. అంటే కూడా ఒక మహిళా ఖైదీకి ఎటువంటి సౌకర్యాలని కల్పిస్తారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో వాళ్ళకి పూర్తిగా వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే వాళ్ళకి ఇక్కడే వాళ్ళ బ్యారెక్లోనే వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళు పడుకోవటానికి ఒక బెడ్డింగ్ కానీ వాళ్ళకి ఒక కంబలి అదేవిధంగా ఒక ప్లేట్ గ్లాస్ ఇలా ఒక ఖైదీకి కావాల్సిన బేసిక్ ఎసెన్షియల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారని అయితే మనం చూసుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఒక ఫీమేల్ ఖైదీ అంటే ఒక మహిళా ఖైదీ యొక్క బ్యారెక్ అనమాట. సో ఇప్పుడు ఇంకా ఏ విధమైన బ్యారెక్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా దాంట్లో ఏ విధమైన ఫెసిలిటీస్ని అయితే పెడుతున్నారైతే మనం చూద్దాం దండి. ఇందాక మనం ఒక మహిళా ఖైదీ అంటే ఒక సింగిల్ ఖైదీ ఉండేటువంటి బ్యారెక్ని చూసాం కదా. అంటే మహిళలకైనా పురుషులకైనా ఒకే విధంగా ఒకే ఖైదీని పెట్టే ఉండేది మనం చూసాం. ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక ఒక 3-4 ఖైదీలని ఉంచడానికి సరిపడేటువంటి బ్యారెక్ అనమాట. సో 3-4 ఖైదీలని ఒక పెద్ద రూమ్లోని బంధించి ఉంచడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను అయితే దాంట్లోనే కల్పిస్తూ ఉంటారు. సో 3-4 ఖైదీలను కలిపి ఒకే చోట బందీగా ఉంచడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే 4 ఖైదీలని బంధించి ఉంచేటువంటి ఒక బ్యారెక్ని అయితే చూసాం. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక జైలర్ తాలూకా ఆఫీస్ అనమాట. సో జైలర్ ఆఫీస్ దగ్గరలో ఎప్పుడు కూడా మనకి ఒక హై సెక్యూరిటీ ఏరియా అనేది ఉంటుంది. సో హై సెక్యూరిటీ ఏరియాస్లో మనం చూసుకుంటే కనుక మూడు సెక్యూరిటీ వాల్స్ని అయితే క్రాస్ చేసి అయితే కనుక ఉండాల్సిన పరిస్థితి అనమాట. సో అంటే ఎవరైనా మనకి కొంచెం ఎక్కువ నేర చరిత్ర ఉండి వాళ్ళ మీద ఒక హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని ఉంటే కనుక వాళ్ళకి ఇలా ఒక హై సెక్యూరిటీ జైలుని అయితే ఒక సెల్ని అయితే వాళ్ళని దాంట్లో ఉంచడం అయితే జరుగుతుంది. సో చూసుకున్నారంటే కనుక సో మనం చూసుకుంటే కనుక ఒక నార్మల్ బ్యారక్లో ఉన్నటువంటి ఒక ఖైదీకి అయితే ఒకటే మనకి జైలు గోడ ఉంటుంది. కానీ ఇక్కడ హై సెక్యూరిటీలో చూసుకుంటే కనుక మనకి 3-4 హై సెక్యూరిటీ ఏరియాస్ని అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇలా మనకి ఒక జైలులో అంటే సాధారణంగా ఉండేటువంటి ఖైదీలని జైల్లో ఈ విధంగా అంటే వాళ్ళని పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళని బయటకు వదిలినా కూడా సాయంత్రం 6 తర్వాత మరుసటి రోజు 6 వరకు వాళ్ళని ఏ విధమైనటువంటి గదుల్లో ఉంచుతారు. ఎందుకంటే బయట మనకి చాలామందికి అపోహలు ఉంటాయి. అసలు ఖైదీలని ఎటువంటి గదిలో పెడతారు, వాళ్ళు ఉండే గదులు శుభ్రంగా ఉంటాయా, అసలు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలని గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తారని ఒక ఆలోచన ఉంటుంది. సో ఆలోచనని క్లియర్ చేయడం కోసమే మనకి చెంచల్గూడ జైలు వారు ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్తోని మనకి జైలు యొక్క నమూనాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మనకి అందరినీ కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక జైలర్ ఆఫీస్లోని ఒక ఖైదీకి కావాల్సినటువంటి కామన్ ఎసెన్షియల్స్ సో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏంటంటే ఖైదీల తాలూకా ఇన్ అండ్ అవుట్ బుక్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రగ్గులు కంబళ్ళు అలాగే వాళ్ళ యూనిఫామ్స్ కానీ ఒక మహిళా ఖైదీకి కావాల్సినటువంటి చీరల్ని కానీ ఒక పురుషుల ఖైదీలకు కావాల్సిన డ్రెస్సుల్ని ఇలాగా మొత్తం అన్నిటిని కూడా ఒక జైలర్ ఆఫీస్లోని ఇలా స్టోర్ చేసి ఉంచడం అయితే కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఖైదీలు అంటే వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఖాళీ సమయం అంటే వాళ్ళు ఉదయం 6కి లేచినప్పటి నుంచి రాత్రి సాయంత్రం 6 వరకు వాళ్ళు ఏ విధమైనటువంటి పనులను చేస్తూ ఉంటారనే మనకి తెలియజేయడానికి కూడా ఇక్కడ బేసిక్ నమూనాలను అయితే కూడా మనం ఏర్పాటు చేశారు. సో ఏంటి చేస్తారనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. సో మనం ఏంటంటే సాధారణంగా పురుష ఖైదీలు అయితే మనకి మగవారు ఖైదీలుగా ఉంటే వాళ్ళకి ఏదో
ఒక కమ్మరి పని, వడ్రంగి పని అట్లా ఏదో ఒక పని చేస్తారని తెలుసు. సో మహిళా ఖైదీకి ఎటువంటి పనులను చేపిస్తారని మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో మహిళా ఖైదీల చేత అయితే మనకి బేసిక్గా వాళ్ళకి టైలరింగ్ని నేర్పించి టైలరింగ్ యూనిట్ని అక్కడ మనకి ఏర్పాటు చేయటం, అండ్ అదేవిధంగా ఎంబ్రాయిడరీ కూడా నేర్పిస్తారట. ఎంబ్రాయిడరీ కూడా వాళ్ళ చేత చేయించడం, అండ్ అదేవిధంగా వాళ్ళ చేత చిన్న చిన్న క్రాఫ్ట్లను తయారు చేయించడం, ఇలా కార్పెంటరీ అంటే చెక్కతోని చిన్న చిన్న బొమ్మలు ఇటువంటి వాటిని తయారు చేయించి కార్పెంటరీ వర్క్ను కూడా వాళ్ళకి నేర్పిస్తారు. అండ్ అదేవిధంగా నూలు వడికే, ఇలా మనకి నూలు వడికే వాటిని కూడా వర్క్ని అయితే కూడా వాళ్ళకి నేర్పిస్తారట. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి ఫర్నిచర్ యూనిట్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. సో ఇలా చూసారు కదా, ఇలాగ మనకి నూలు వడకడం కానీ అంటే ఇక్కడే అంటే ఖైదీలకు కావాల్సిన బేసిక్ ఎసెన్షియల్స్ని అండ్ అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల్ని బయట అమ్మటం కూడా జరుగుతుందని అయితే మనకి జైలు అధికారులు చెప్తున్నారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి జైల్లో స్పిన్నింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా స్పిన్నర్స్ని అయితే పెట్టి రకరకాల దారాలన్నింటినీ కూడా ఇలా స్పిన్నింగ్ చేసి కావాల్సిన స్పిన్నింగ్ దారాలన్నింటినీ కూడా సేల్ చేయడం, వీటితోని మనకి వాళ్ళకి కావాల్సినటువంటి దుస్తుల్ని తయారు చేయించడం, ఇలా మహిళా ఖైదీలకి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల వాళ్ళ చేత ఇటువంటి పనులు అంటే బేసిక్ పనులను చేయించి వాళ్ళు చేసిన పనికి తగిన వేతనాన్ని అక్కడ చెల్లించి అదేవిధంగా వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులను కూడా బయట అమ్మకానికి చేస్తారని అయితే కూడా జైలు అధికారులు తెలియజేస్తున్నారు. మనకి జైలు నమూనాతో పాటు జైలు అధికారులు ఇక్కడ ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జైలులో యొక్క నమూనా అంటే జైలు లోపల ఏ విధంగా ఉంటుంది, జైలు బయట ఏ విధంగా ఉంటుందనే నమూనాలు తెలియజేయడానికి ఇక్కడ మనకి ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సైన్ బోర్డ్స్ అంటే నిజాముల కాలంలోని ప్రొడక్ట్స్ని తయారు చేసేటప్పుడు ఏ విధంగా సైన్ బోర్డ్స్ని పెట్టేవారో ఆ సైన్ బోర్డ్స్ని తయారు చేసే మిషన్స్ని కానీ, అండ్ అదేవిధంగా ఇక్కడ మనం పక్కన చూసుకుంటే కనుక మనకి మాన్యువల్గా ఉండే సూయింగ్ మిషన్స్ని అదే చూడండి, ఇలా మనకి మాన్యువల్గా సూయింగ్ మిషన్స్ అంటే ఇది జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు కూడా మనకి కుట్టు పని చేయడానికి సంబంధించినటువంటి మిషన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక మాన్యువల్గా మనకి బట్టల్ని నేసే వీవింగ్ మిషన్, నూలు వడికే మిషన్ని కూడా ఇక్కడ మనకి జైల్లో అధికారులు అనేది ఏర్పాటు చేసి ఖైదీల చేత అంటే కొంత ఇదివరకు ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేదానికి పూర్వము జైల్లో ఉన్నటువంటి ఖైదీల చేత ఇలాగా వీవింగ్ మిషన్ ద్వారా కూడా నూలు వడికించేవారని కూడా మనకి తెలియజేస్తున్నారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకి మాన్యువల్ గ్రైండింగ్ మిషన్స్ అంటే మనకి ఆటోమేటెడ్ మిషన్స్ గ్రైండింగ్ మిషన్స్ వచ్చేందుకు పూర్వం ఇలా మాన్యువల్గా ఇక్కడ జైల్లో కావాల్సినటువంటి గోధుమలు, బియ్యము, అదే రాగులు వీటన్నిటిని కూడా ఖైదీల చేత మాన్యువల్గా అంటే చేతితోని వాళ్ళ చేత గ్రైండింగ్ అన్నది చేయించి కావాల్సినటువంటి పిండిని వాటిని అనేది కూడా తయారు చేసేవాళ్ళట. అండ్ అదేవిధంగా పేపర్ కటింగ్ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పక్కన మాన్యువల్ పేపర్ కట్టింగ్ మిషన్ అంటే ఒక్కొక్క ఖైదీకి ఒక్కొక్క పనిని అయితే వాళ్ళకి నేర్పించి ఆ పనిలో వాళ్ళని నైపుణ్యాలను చేసేవారు. ఎందుకంటే జైల్లో ఒక ఖైదీ వచ్చారంటే ఎంతో కొంత జైలు శిక్షణ అయితే ఎంతో కొంతకాలాన్ని జైలు శిక్షణ అనుభవిస్తారు కాబట్టి ఆ కాలంలో వాళ్ళు ఏదో ఒక విద్యలోనైతే నైపుణ్యాన్ని సాధించాలని చెప్పి వాళ్ళకి ఒక రకరకాలుగా వాళ్ళకి అంటే వృత్తి విద్యలను అయితే ఇక్కడ నేర్పించి ఆ వృత్తి విద్యలకి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేసే విధంగా వాళ్ళని తయారు చేస్తారు. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మాన్యువల్గాను నూలు వడికే మిషన్ ఉంది. అండ్ అదేవిధంగా మనకి లెదరు మరియు చెక్కలకి కన్నాలు చేసి వాటితో బెల్ట్లు వాటిని తయారు చేసే మాన్యువల్ మిషన్స్ని కూడా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇదివరకటి కాలంలోని ఖైదీలు ఉపయోగించినటువంటి మాన్యువల్ మిషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ జైల్లో మనకి చెంచల్గూడ జైల్లో ఉండేటువంటి ఖైదీలు ఉపయోగించే మిషన్స్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఖైదీలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని అయితే మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అమ్మకాలకైతే ఉన్నాయి. సో వాళ్ళు ఇక్కడ జైల్లో ఏమేమి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అండ్ ఏ ధరకి ఇక్కడ అమ్ముతారని అయితే ఇక్కడ మనం మేడం ఉన్నారా, మేడం నాడి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు? మేడం నా పేరు సంగీత, నేను డెప్యూటీ జైలర్ ఆఫ్ స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. మేడం మాది ఉమెన్ జైల్ ప్రొడక్ట్స్ మేడం. ఇక్కడ ఉలెన్ ప్రొడక్ట్స్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఇంకా ఇవి మేడం హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ ఇంకా కీ చైన్స్. ఎస్ మ్యామ్, మేము జేఎస్ఎస్ నుంచి కానీ ఇట్లా ఎన్జిఓస్ దగ్గర నుంచి కానీ మేము ట్రైనింగ్ ఇప్పిస్తాము. అక్కడ నుంచి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉలెన్ ప్రోడక్ట్స్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చేస్తారు. అండ్ డిఫరెంట్ జైల్స్ నుంచి మాకు హనీస్ రావడం జరుగుతుంది మేడం. మా దగ్గర ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్ వచ్చి మేము చేస్తాం.
ఇది రీసెంట్గా మా డీజీ మేడం 500 గ్రామ్స్కి 500 రూపీస్. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అదే హనీ అనమాట. మన జైల్స్లోనే ఇప్పుడు 6 డిఫరెంట్ జైల్స్, చర్లపల్లి, సంగారెడ్డి, వరంగల్, ఇంకా ఖమ్మం, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి మేడం. వికారాబాద్, ఆ జైల్స్ నుంచి వస్తాయి. అవి మేము ప్యాక్ చేసి మేము మార్కెటింగ్ చేస్తాం అనమాట ఉమెన్ జైల్స్కి. మేము వాళ్ళకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి అనమాట, స్టిపులేటెడ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఆ వర్కింగ్ అవర్స్లోనే చేస్తారు, లైక్ 9 to 11, తర్వాత 2 to 5 అట్లా చేసుకుంటారు. మేడం డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ మ్యామ్. ఆ ప్రోడక్ట్ రేట్ని బట్టి మేము దాంట్లో 20% ఆఫ్ ది అది వాళ్ళకి వేజెస్గా వేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, వివిధ జైళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ మనకి చెంచల్గూడ జైల్లోనైతే మళ్ళీ వాళ్ళు దాన్ని ప్యాకింగ్ చేసి పగడ్బందీగా ప్యాకింగ్ చేసి అయితే కూడా మనకి బయటకి వాళ్ళు సేల్కి ఇవ్వటం జరుగుతుందట. సో దాంట్లో వచ్చేటువంటి 20% ప్రాఫిట్ని అయితే కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీకి వాళ్ళ ఇన్కమ్గా కూడా వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుందంట. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ మహేష్తో కీర్తి, 9+ న్యూస్.